అనుమానం పెనుభూతమంటారు. ఒకసారి అది మనసులోకి ఎక్కితే పాత రోగంలా పాతకుపోతుంది. భార్యాభర్తల మధ్య ఇది మరీ డేంజర్. భాగస్వామిపై అనుమానం కలిగిందంటే ఇక జీవితాలు నాశనమే. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హైదరాబాదులో ముగ్గురిని బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో తల్లి కొడుకులను అతి క్రూరంగా చంపాడు ఓ కసాయి భర్త. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, ఇద్దరు కొడుకులతో బేగం బజార్లో నివాసం ఉంటున్నాడు. బేగం బజార్లోని ఓ బ్యాంగిల్ షాప్ లో పనిచేసే సిరాజ్ అదే ఏరియాలో 2 రోజుల క్రితం ఇల్లు కిరాయికి తీసుకున్నాడు. అంతా సాఫీగా సాగుతున్న వీరి కాపురంలోకి అనుమానం ఎంటర్ అయింది. అప్పట్నుంచి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్యపై అనుమానంతో రగిలిపోతున్న సిరాజ్ లేనిపోనివి ఊహించుకుంటూ నిత్యం ఆమెతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీ రాత్రి కూడా సిరాజ్, అతని భార్య హేలియా మధ్య ఘర్షణ జరిగింది. అప్పటికే కోపంలో ఉన్న సిరాజ్ కత్తి తీసుకుని భార్య గొంతు కోశాడు. అక్కడితో ఆక్కుండా నిద్రిస్తున్న చిన్న కొడుకు గొంతు నులిమి చంపేశాడు. ఈ గొడవంతా చూస్తున్న పెద్ద కొడుకు భయంతో అక్కడ్నుంచి పారిపోయాడు. పెద్ద కుమారుడి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే సిరాజ్ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పక్కనే అతని భార్య, చిన్న కొడుకు విగతజీవిగా కనిపించారు. సమాచారం అందుకున్న బేగం బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు ముందు సిరాజ్ రాసిన సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు లేఖలో ఉందని పోలీసులు తెలిపారు. అలాగే తల్లిదండ్రులకు క్షమాపణ కోరుతున్నట్లు, మృతదేహాలను యూపీలోని తమ స్వగ్రామానికి తరలించాలని రాసినట్లు పేర్కొన్నారు. సిరాజ్ బతుకు తెరువు కోసం 6 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2 ఏళ్లకోసారి యూపీ వెళ్లి వచ్చే సిరాజ్ చివరిసారి వెళ్లినప్పుడు 15 రోజులు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయని సమాచారం. భార్యపై అనుమానంతోనే ఇద్దరిని చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. లేనిపోని అపోహలు, అనుమానాలతో దాంపత్య జీవితాన్ని సమస్యలమయంగా మార్చుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. అందులో సగం జీవితాలు అనుమానాలతోనే నాశనమైపోతున్నాయి. దాంపత్య బంధం సాఫీగా కొనసాగాలి అంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు, పక్క చూపులు లేని బంధమే కలకాలం సంతోషంగా ఉంటుంది. వీటిలో ఏది లోపించినా ఆప్యాయతకు, అనుబంధానికి ముప్పు వాటిల్లుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.